ఉంది. చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉంది. గెలుపు ఎవరిది అంటే ఎట్టి పరిస్థితుల్లో తమదే అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన చేసేసిన తర్వాత కింది స్థాయి నాయకులైతే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. 150కి పైగా స్థానాల్లో గెలిచి తొడగొడతామంటున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసేశారు అనేది. అంతేకాకుండా బొత్స సత్యనారాయణ మరొక అడుగు ముందుకు వేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముహూర్తాన్ని కూడా ప్రకటించేశారు. 9వ తేదీన 4వ తేదీన ఫలితాలు రాగానే 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ తాజాగా అది కూడా విశాఖలోనే ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఒక ముహూర్తం కూడా పెట్టారు. గతంలో కూడా ఇటువంటి ముహూర్తాలు అంటే రాజధానికి సంబంధించి ఉగాదిలోనో లేదా ఇంకొక రోజు విశాఖలో తరలి రాబోతోంది, రాజధాని ఇక్కడ ముహూర్తం చేయబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు, చాలా ముహూర్తాలు పెట్టారు. ఆ పెట్టుకుంటూ వచ్చి చివరికి ఎన్నికలు వచ్చేసింది తప్ప రాజధాని ఎక్కడికి రాలేదు, ఎక్కడి నుంచి కదలలేదు. అసలు ఇంకా ఏపీకి అమరావతి తప్ప వేరే రాజధాని ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిసైడ్ చేయలేదు.